కానీ చూపించింది భారీ స్కామ్. భారీ స్కామ్ అంటే ఏంటంటే 1000 కోట్లు జరిగితే భారీ స్కామ్ అంటారు. 1000 కోట్లు బట్ట ఇందులో ఖచ్చితంగా ఈ 4 జైలుకు పోతారు. ఇవాళ కాకుండా రేపటి ఆల్రెడీ ఈ పిటిషన్ విజిలెన్స్ కి ఇచ్చిన, ఈడీకి ఇచ్చిన, ఈ రోజు ఏ విజిలెన్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఏ ఏసీబీ, ఏ విజిలెన్స్ ఈ కేసుల పైన ఈ రోజు ఈ కేసుల పైన కొట్లాడుతుండో, మరి ఇంత పెద్ద భారీ స్కామ్ కనబడతలేదా? ఇది బాజాప్తా కనబడుతుంది. ఇద్దరు కలిసి సేమ్ క్వశ్చన్ పేపర్ పట్టుకపోయినరు. ఇక్కడ ఎల్ఎన్టీ ఓడు పనికిరాడు, దేశం అంతా పనికి వస్తాడు, ప్రపంచం అంతా పనికి వస్తాడు ఎల్ఎన్టీ ఓడు, కానీ కోడంగల్ల గట్టనికి మాత్రం పనికిరాడు. కోడంగల్ల గట్టనికి పనికిరాడు, నాగార్జున పనికిరాడు, కానీ వీళ్ళిద్దరు మాత్రమే గట్టగలుగుతారు. ఇది 100% ఈరోజు ప్రతి జాగాలకు వెళ్ళి మేఘా అనేటోడు తప్పించుకుంటుండు. ఈరోజు ఏసీబీ సుమోటోగా కేసులు నమోదు చేయవలసిన అవసరం ఉన్నది. విజిలెన్స్ సుమోటోగా కేసులు అవసరం లేదు. ఆల్రెడీ కేసు పెట్టినా దీనికి తగ్గ సాక్ష్యాధారాలు మొత్తాన్ని కంప్లీట్ గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపైన మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీరు ఎవరిని పిలిచారు? ఇగో పొంగులేటిపై ఈడీకి ఫిర్యాదు, మేయా కృష్ణారెడ్డి ఈడీ విజిలెన్స్ కు ఫిర్యాదు చేసినాము. ఇవాళ దాకా దానిపైన మీరు ఎందుకు చర్యలు లేవు? ఎందుకు దానిపైన ఈ రోజు వరకు యాక్షన్ తీసుకోలేదు? కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు ప్రభుత్వానికి, మీకు నిజంగా అవినీతి పైన చిత్తశుద్ధి ఉంటే, అవినీతిని పారదోలాలని చిత్తశుద్ధి ఉంటే, మొట్టమొదటిగా మీరు అరెస్ట్ చేయవలసింది, యాక్షన్ తీసుకోవాల్సింది, కేసు బుక్ చేయవలసింది ఈ రోజు మేఘా కృష్ణారెడ్డి పైన మరియు ఈయన పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటోడు ఈ స్కామ్ లా ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఎందుకంటే క్విట్ ప్రోకో నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి, క్విట్ ప్రోకో అనేది నువ్వు గట్టిగా పట్టుకున్నావు కాబట్టి ఈ క్విట్ ప్రోకోలా నువ్వు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినావు, తప్పించుకునే అవకాశం లేదు. ఈ రోజు కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగినటువంటి స్కామ్ కాదా? కోడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగింది ఏంటిది? అది మీరు ఇవాళ టెక్నికల్ బిడ్ల మీద అసలు ఎంతమంది ఎగరగొట్టిండ్రు, ఎంతమంది దానికి టెండర్లు వేసిండ్రు, అది చెప్పాల్సిన బాధ్యత ఈ రోజు ప్రభుత్వం పైన ఉన్నది. ఏదో నా దగ్గర అధికారం ఉన్నది, నేను పట్టుకోగలుగుతా, నేను ఏమన్నా చేయగలుగుతా అని చెప్తే ఈ రోజు నడవది.